అండ్ ఇంకొకటండి, లైక్ మినిమలీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ అంటారు. అంటే ఏంటండి ఇది? దానివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ. మినిమలీ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జరీ అంటే థొరాసిక్ సర్జరీలోనే చిన్న ఇన్సిజన్స్ ద్వారా, చిన్న కట్ ద్వారా. ఇన్వేజన్ అంటే మెయిన్ గా మనం ఒక కట్ పెట్టి లోపలికి వెళ్ళడం. సో అలా ముందు కాలంలో అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ ముందు మన దేశంలో ఖచ్చితంగా అన్ని సర్జరీస్, మేజర్ సర్జరీస్ కొన్ని సెంటర్స్ తప్ప అన్ని చోట్ల అన్ని సర్జరీస్ థొరాసిక్ సర్జరీ అంటే పెద్ద కట్ చేయడం. మామూలుగా ఈ 2 రిబ్స్ మధ్యలో ఒక పెద్ద కట్ చేసి, ఇంత పెద్ద ఒక 15 సెంటీమీటర్స్ అంత కట్ చేసి, ఆ 2 రిబ్స్ ని స్ప్రెడ్ చేసి ఆ లోపలికి వెళ్ళి 2 చేతులు పెట్టి, అది సర్జన్ కి కష్టమే. అట్ ద సేమ్ టైం సర్జరీ తర్వాత పేషెంట్ కి పెయిన్, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. 15 సెంటీమీటర్స్ అంటే అయితే ఒక 10 ఇయర్స్ ముందు, 15 ఇయర్స్ ముందు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్, ఎస్పెషలీ మన దేశంలో అయితే అవి మేజర్ అంటే ఓపెన్ సర్జరీస్ అనేది అనమాట. సో అలానే ఒక 10 ఏళ్ల నుంచి ఎస్పెషలీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనేవి బాగా పెరిగాయి. మినిమల్ ఇన్వేజివ్ అంటే బేసికలీ లాప్రోస్కోపీ అండి. అంటే చిన్న కట్ ద్వారా, కీ హోల్ సర్జరీ అని అనొచ్చు. సో కీ హోల్ సర్జరీలో ఏంటి అంటే దాంట్లో మనం చిన్న కట్స్ ద్వారా చేస్తాము. అది అబ్డామిన్ లో చేస్తే, అంటే పొట్టలో చేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. అదే ఛాతిలో చేస్తే వాట్స్ అంటాం, వీడియో అసిస్టెడ్ thoracic surgery. So minimal invasive surgery or keyhole surgery, it is nothing if you do it in the chest. అదే వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, వాట్సన్. సో దాంట్లో ఏంటంటే మనం చిన్న ఇన్సిజన్, ఒక 3 to 4 సెంటీమీటర్ ఇన్సిజన్ ద్వారా లోపలికి వెళ్ళి, సో దాంట్లో ఏంటంటే రిబ్స్ అనేది స్ప్రెడ్ చేయడం ఉండదు, పెద్ద కట్ ఉండదు, కట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే దాంట్లో టెక్నికల్ డిఫికల్టీ ఎక్కువ, ఎందుకంటే మనం మొత్తం రిబ్స్ ఓపెన్ చేసి 2 చేతులు పెట్టి చేయడంలో ఆ స్పీడ్ డిఫరెంట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ అదే మనం చిన్న హోల్ నుంచి స్కోప్ పెట్టి అలా చేయడం అనేది దాంట్లో టెక్నికల్ డిఫికల్ట్. బట్ దట్ ఈస్ అవర్ కోర్ ట్రైనింగ్. మా ట్రైనింగ్ మొత్తం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ ద చెస్ట్, అంటే వాట్ సర్జరీస్ లో దాంట్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దాంట్లో మినిమల్ ఇన్వేజివ్. ఇప్పుడు అదే మినిమల్ ఇన్వేజివ్ లో వాట్స్ కాకుండా రోబోటిక్ అనేది కూడా వచ్చింది. సో దట్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్, రోబోటిక్ థొరాసిక్ సర్జరీ.